హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ క్రికెట్ ప్రపంచంలో జరుగుతున్న తాజా పరిణామాలు, ఆసక్తికరమైన విషయాలతో మీ ముందుకు వచ్చాము. ఈరోజు మనం 3 ముఖ్యమైన అంశాలపై దృష్టి సారిద్దాం. మొదటగా మేజర్ లీగ్ క్రికెట్ 2025 సీజన్లో సీటల్ వార్కర్స్ జట్టులో జరుగుతున్న పెను మార్పుల గురించి మాట్లాడుకుందాం. వరుస ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టులో కెప్టెన్ మరియు హెడ్ కోచ్ ఇద్దరు మారారు. అసలు ఏం జరిగింది? ఇది వార్కర్స్ జట్టుకు కలిసొస్తుందా? తెలుసుకుందాం. ఆ తర్వాత ఆస్ట్రేలియా వెస్టిండీస్ మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ గురించి, ప్యాట్ కమిన్స్ సాధించిన అద్భుతమైన రికార్డు గురించి వివరంగా చర్చిద్దాం. చివరగా ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో సంచలనం రేపిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్ గురించి మాట్లాడుకుందాం. వెస్టిండీస్తో జరిగిన మొదటి టెస్ట్లో ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించిన హెడ్ ఎలాంటి రికార్డు సృష్టించాడు? ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మేజర్ లీగ్ క్రికెట్ 2025 సీజన్లో అసలు ఏం జరుగుతుంది? సీటల్ వార్కర్స్ జట్టులో సీజన్ మధ్యలో పెద్ద సంక్షోభం. వరుసగా 5 ఓటములతో కుదేలైన ఆ జట్టు ఇప్పుడు ఏకంగా 2 కీలక వ్యక్తులను మార్చేసింది. కెప్టెన్ హెన్రీ క్లాసెన్ కెప్టెన్సీ నుంచి తప్పుకోగా, హెడ్ కోచ్ మాథ్యూ మ్యాట్ ఫ్రాంచైజీతో విడిపోయారు. అసలు ఏం జరిగింది? వార్కర్స్ జట్టుకు ఇది నిజంగా రీసెట్టేనా? సీటల్ వార్కర్స్ యాజమాన్యం చెప్పిన ప్రకారం హెన్రీ క్లాసెన్ తన బ్యాటింగ్పై పూర్తి దృష్టి పెట్టేందుకు కెప్టెన్సీ వదులుకున్నాడట. ఎందుకంటే ఈ సీజన్లో అతను ఫామ్తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. 6 మ్యాచ్ల్లో కేవలం 70 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోర్ 27 నాట్అవుట్. కెప్టెన్సీని వదులుకున్న క్లాసెన్ జట్టులో కొనసాగుతాడు. టీమ్ కోర్ గ్రూప్లో కీలక భాగస్వామిగా ఉంటాడని వార్కర్స్ మేనేజ్మెంట్ తెలిపింది. వార్కర్స్ సీఈఓ హేమంత్ దువా మాట్లాడుతూ, ఇది సీటల్ వార్కర్స్కు పునరాలోచన. టీంని రీబిల్డ్ చేసుకునేందుకు సమయం వచ్చింది. జట్టుకు ఇది కఠినమైన దశ. కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. మాథ్యూ మ్యాట్ కమిట్మెంట్కు, ప్రొఫెషనలిజానికి మేము కృతజ్ఞులం. అతని భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలని హేమంత్ దువా అన్నారు. అలాగే క్లాసెన్ కెప్టెన్సీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకుని తన బ్యాటింగ్పై దృష్టి పెట్టాలనే అతని నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం. ఇది అతని వ్యక్తిత్వాన్ని, జట్టు పట్ల అతని నిబద్ధతను తెలియజేస్తుంది. క్లాసెన్ తన నిర్ణయం గురించి చెప్పిన వెంటనే సికందర్ రాజాను కెప్టెన్గా ఎంపిక చేసుకోవడం మా అందరి ఏకగ్రీవ నిర్ణయం. ఈ మార్పులు సీజన్లో 2 సగంలో జట్టును బలంగా నిలబెడతాయని మేము నమ్ముతున్నాము. ఇప్పుడు సీటల్ వార్కర్స్ కెప్టెన్సీ పగ్గాలు జింబాబ్వే స్టార్ ఆల్రౌండర్ సికందర్ రజా చేతులకు వెళ్ళాయి. అంతర్జాతీయ అనుభవం ఉన్న ఈ సీనియర్ ఆల్రౌండర్కు నాయకత్వ లక్షణాలు ఉన్నాయని, జట్టును తిరిగి గాడిలో పెట్టే అద్భుతమైన పునరాగమనం సాధించే స్ఫూర్తిని రజా అందించగలడని యాజమాన్యం బలంగా నమ్ముతుంది. ఈ మార్పులు జరిగిన వెంటనే సీటల్ వార్కర్స్ జట్టు ఎంఐ న్యూయార్క్పై ఒక అద్భుతమైన రన్ చేసింది. ఏకంగా 238 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి థ్రిల్లింగ్ ఆఖరి బంతికి విజయం సాధించింది. ఈ విజయంలో సిమ్రాన్ హిట్మేయర్ కేవలం 40 బంతుల్లో 97 పరుగులతో నాటౌట్గా నిలిచి మెరుపులు మెరిపించాడు. ఆఖరి బంతికి 6 పరుగులు కావాల్సిన దశలో హిట్మేయర్ కిరణ్ పోలార్డ్ బౌలింగ్లో పైన్ లెగ్ మీదుగా 6 బాది సీజన్లో తమ తొలి విజయాన్ని అందించాడు. ఇది MLC 2025లో అత్యంత ఉత్సాహభరితమైన మ్యాచ్ల్లో ఒకటిగా నిలిచింది. అంతకుముందు ఎంఐ న్యూయార్క్ జట్టు 237 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. నికోలస్ పూరన్ 108 పరుగులతో నాటౌట్గా నిలవగా, తజిందర్ థిల్లన్ కేవలం 35 బంతుల్లో 95 పరుగులు బాదాడు. సీటల్ వార్కర్స్ గ్రూప్ స్టేజ్లో ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ 6 మ్యాచ్ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ప్లేఆఫ్ స్థానాన్ని దక్కించుకున్న ఏకైక జట్టుగా నిలిచింది. వాషింగ్టన్ ఫ్రీడమ్, టెక్సాస్ సూపర్ కింగ్స్ వరుసగా 2-3 స్థానాల్లో ఉన్నాయి. సీటల్ వార్కర్స్ జట్టులో జరిగిన కీలక మార్పులు, వారి మొదటి విజయం మరియు వారి భవిష్యత్తు ప్రయాణం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. ఇది ఇలా ఉండగా ఆస్ట్రేలియా వెస్టిండీస్ మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ గురించి, ప్యాట్ కమిన్స్ సాధించిన అద్భుతమైన రికార్డు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వెస్టిండీస్తో జరిగిన మొదటి టెస్ట్లో ఆస్ట్రేలియా అద్భుతమైన విజయం సాధించింది. 301 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో వెస్టిండీస్ జట్టు తడపడింది. ఆస్ట్రేలియా పేసర్ జోస్ హేజిల్వుడ్ అద్భుతమైన బౌలింగ్తో 5 వికెట్లు పడగొట్టి వెస్టిండీస్ని కేవలం 141 పరుగులకి ఆల్అౌట్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ను సునాయాసంగా గెలిచి WTC పాయింట్ల పట్టికలో తమ ఖాతా తెరిచింది. ఈ విజయం కేవలం ఆస్ట్రేలియాకే కాదు, వారి కెప్టెన్ ప్యాట్ కమిన్స్కి కూడా చాలా ప్రత్యేకమైనది. ఈ విజయంతో కమిన్స్ ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్తో సమానంగా ఒక అరుదైన టెస్ట్ కెప్టెన్సీ రికార్డును అందుకున్నాడు. ప్యాట్ కమిన్స్ ఇప్పుడు టెస్ట్ కెప్టెన్గా 21 విజయాలను సాధించాడు. ఇది బెన్ స్టోక్ కూడా సాధించిన ఘనతే. అయితే ఇక్కడ ఒక చిన్న వ్యత్యాసం ఉంది. స్టోక్స్ ఈ ఘనతను 34 మ్యాచ్ల్లో సాధించగా, కమిన్స్ ఒక మ్యాచ్ ఎక్కువ, అంటే 35 మ్యాచ్ల్లో ఈ రికార్డును అందుకున్నాడు. స్టోక్స్ విజయ శాతం 61 కాగా, కమిన్స్ విజయ శాతం 60% ఉంది. ఈ గణాంకాలు ఇద్దరు కెప్టెన్ల నాయకత్వ పటిమను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ప్యాట్ కమిన్స్ 2021 ఆస్ట్రేలియన్ వేసవిలో టెస్ట్ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించాడు. అప్పటి నుంచి ఆస్ట్రేలియా జట్టు రెడ్ బాల్ క్రికెట్లో ఎంతో ఎత్తుకెదిగింది. కమిన్స్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 2021లో యాషెస్ సిరీస్ను గెలుచుకుంది.
ఆ తర్వాత పాకిస్తాన్లో వారి గడ్డపై విజయం సాధించింది. అతని కెప్టెన్సీలో అతిపెద్ద విజయం 2023 WTC ఫైనల్. ఆ ఫైనల్లో భారత్ జట్టును ఓడించి అతను తన మొదటి ICC ట్రోఫీని గెలుచుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా అదే విజయ పరంపరను కొనసాగించిన ఆస్ట్రేలియా మరో WTC ఫైనల్కు చేరుకుంది. కానీ దురదృష్టవశాత్తు దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. మొత్తం మీద ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ను ఉన్నత స్థానంలో నిలబెట్టాడు. అతని నాయకత్వం, అద్భుతమైన ప్రదర్శనలు ఆస్ట్రేలియా జట్టును మరింత బలంగా మార్చాయి. భవిష్యత్తులో అతను ఇంకా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో వేచి చూడాలి. ఇలా ఉండగా క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం ఒక పేరు మారుమోగిపోతుంది. అదే ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్. వెస్టిండీస్తో జరిగిన మొదటి టెస్ట్లో ఆస్ట్రేలియా 159 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో ట్రావిస్ హెడ్ కీలక పాత్ర పోషించాడు. అసలు ఈ మ్యాచ్లో ఏం జరిగింది, ట్రావిస్ హెడ్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేశాడు, వివరాలకు వెళ్దాం. ఈ టెస్ట్ మ్యాచ్ ఇరు జట్లకు సవాల్ విసిరింది. పిచ్ బ్యాటింగ్కు అంతగా అనుకూలించలేదు. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్లో కేవలం 180 పరుగులకే ఆల్అౌట్ అయింది. దీనికి బదులుగా వెస్టిండీస్ 190 పరుగులు చేసింది. అంటే ఆస్ట్రేలియాకు 10 పరుగుల స్వల్పలోటు. ఇక్కడే ట్రావిస్ హెడ్ బ్యాట్ జులిపించాడు. మొదటి ఇన్నింగ్స్లో 59 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 61 పరుగులు చేసి ఆస్ట్రేలియాను పటిష్టమైన స్థితికి చేర్చాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లు కోల్పోయి 61 పరుగులతో ఆస్ట్రేలియా కష్టాల్లో ఉన్నప్పుడు హెడ్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో జట్టును ఆదుకున్నాడు. అతని తర్వాత బ్యూ వెబ్స్టర్ 63 పరుగులు, అలెక్స్ క్యారీ 65 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా 310 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. చివరికి వెస్టిండీస్ను 141 పరుగులకి ఆల్అౌట్ చేసి ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇప్పుడు మనం అసలైన సంచలనం గురించి మాట్లాడుకుందాం. ట్రావిస్ హెడ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఏకంగా 10వసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న హిస్టరీ క్రియేట్ చేశాడు. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి ఆటగాడు అతని. బెన్ స్టోక్స్, జో రూట్ 5 అవార్డులతో హెడ్ కంటే చాలా వెనక ఉన్నారు. హ్యారీ బ్రూక్ 4 అవార్డులతో 4వ స్థానంలో ఉన్నాడు. ఇది హెడ్ నిలకడైన ప్రదర్శనకు నిదర్శనం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో హెడ్ ప్రదర్శన అద్భుతం. 50 మ్యాచ్ల్లో 3199 పరుగులు చేసి ఆస్ట్రేలియా తరపున 4వ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇందులో 8 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్టీవ్ స్మిత్, మార్నస్ లబుసిన్, ఉస్మాన్ ఖవాజా మాత్రమే అతని కంటే ముందున్నారు. అంతేకాదు హెడ్ మరో మైలురాయిని కూడా చేరుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో 400 ఫోర్లు బాదిన 4వ బ్యాట్స్మెన్గా నిలిచాడు. కేవలం 83 ఇన్నింగ్స్లోనే ఈ ఘనత సాధించాడు. జో రూట్, మార్నస్ లబుసిన్, స్టీవ్ స్మిత్ వంటి దిగ్గజాల సరసన చేరాడు. మ్యాచ్ తర్వాత ట్రావిస్ హెడ్ మాట్లాడుతూ, కొంచెం ఎక్కువ పరుగులు చేయాల్సింది, కొన్ని పరుగులను కోల్పోయాను. కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. పరిస్థితులు కష్టంగా ఉన్నాయి మరియు ఆ పిచ్పై 300 పరుగులు చేయడం చాలా గొప్ప విషయం. మొదటి రోజు నేను మరింత సానుకూలంగా ఉన్నాను. ఇక్కడ మొమెంటం కీలకం. మేము భాగస్వామి నిర్మించాలనుకున్నాము, మేము నెమ్మదిగా ఆడాము, కానీ అది బాగానే పనిచేస్తుందని తెలియజేశాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ట్రావిస్ హెడ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.